చెప్పినా నన్ను నమ్ముతావా నీలవేణి? అయితే ఇప్పుడు మనం ఒకటి చేయబోతున్నాం. ఏంటి తారక్ సార్ అది? నువ్వు ఈ మూడ్లోంచి బయటికి రావాలంటే నీకొక వ్యాపకం కావాలి. ఐ మీన్ ఏదో ఒక వర్క్ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. నాకు వంట పని ఉంది కదా తారక్ సార్. అది కాదు, నీకు నేను డ్రైవింగ్ నేర్పిస్తాను, పద. అయ్యో అది కాదు తారక్ సార్. ఇంకేం మాట్లాడకుండా పద, డ్రైవింగ్ స్కూల్కి వెళ్దాం. పద పద పద. నాకు భయం వేస్తుంది సార్. ఈ డ్రైవింగ్లు నా వల్ల ఎలా అవుతుంది తారక్ సార్? ఎందుకు అవదు? సంతకాలు చేయడం నేర్చుకోలేదా? ఆఫీస్కి వచ్చి పనులు చక్కబెట్టడం లేదా? పట్టుదల ఉంటే పట్టు పట్టి మరీ సాధించగలవని నువ్వే నిరూపించావు కదా. అలాంటిది నువ్వు నాకు తెలీదు, నా వల్ల కాదు అనే మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? సంతకాలు వేరు, స్టీరింగ్ పట్టుకోవడం వేరు. దానికి దీనికి ముడి పెడతారేంటి? కలం పట్టుకున్నా కార్ నడిపినా రెండిటికి కావాల్సింది ఒక్కటే, కాన్సంట్రేషన్. శ్రద్ధ సంకల్పం, ఆ రెండు ఉంటే ఈ కార్ నడపడం ఏంటి, కారు మేఘాల్లో విమానాన్ని కూడా నడుపుతావు. ఏంటి సార్, ఇంత సీరియస్ టైంలో కూడా ఇలాంటి సిల్లీ జోక్స్ ఎలా వేస్తున్నారు? అమ్మయ్యా, తారక్తో నీలవేణి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా వెళ్ళింది అంటే వాళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి అన్యోన్యత పెరుగుతున్నట్టే. ఆ అన్యోన్యత వాళ్ళిద్దరి మధ్య ఉంటే చాలు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏకం అవుతారు. వాళ్ళు అసలైన భార్యాభర్తల బంధం కూడా మొదలు పెడతారు. భగవంతుడా, వాళ్ళిద్దరూ అతి త్వరలోనే దగ్గరయ్యి వాళ్ళ సంసార జీవితం మొదలుపెట్టి ఒక బాబును పాపను కని మా చేతిలో పెట్టాలని దీవించు తండ్రి. అవును, దాని గురించి విన్నాను. ఈ విషయం గురించి మనం ఇప్పుడప్పుడే బాధపడాల్సిన అవసరం లేదు. బీ కూల్, ఓకేనా? యా. అమ్మగారు జ్యూస్. ఈ ఇంటికి మహారాణిలా ఫీల్ అయిపోతున్న పని మనిషి ఆ నీలవేణి ఏది కనిపించట్లేదు? డ్రైవింగ్ నేర్చుకోవడానికి బయటికి వెళ్ళారమ్మగారు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిందా? అవునమ్మగారు, నీలవేణక్కకి డ్రైవింగ్ నేర్పిస్తానని చిన్నయ్య గారే తీసుకెళ్లారు. సరే, నువ్వు వెళ్ళు.